శ్రీ అనంత పద్మనాభస్వామి దేవస్థానం ఆలయ చరిత్ర దాదాపు 5000 సంవత్సరములకు పూర్వము ప్రఖండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారంతో తరువాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారం భూమండలములో భరతఖండములోని ఆదిశేషునకు పుచ్చభాగమనబడు అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలంబు కావున నీవు అచ్చోట నిర్విఘ్నముగా తపస్సు కొనసాగించుము అని విధాత నుడివిన పలుకులు ఆలకించి ఈ అనంతగిరి కొండలయందు తపస్సు చేసి కొనసాగాను. అదే సమయంలోనే ముచికందుడనుకునే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరములు యుద్ధము చేసి వారిని ఓడించి స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుని కొలిచి భూలోకములో తన అలసటను తీర్చుకొనుటకు సుఖనిద్ర పోవుటకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన స్థలమును తెలపమని కోరెను. మరియు తన నిద్రాభంగము చేసిన వారు తన తీక్షణమైన చూపుల చేతనే భస్మమైపోయినట్లుగా వరంబు పొంది దేవేంద్రుని చేత తెలపబడిన ఈ అనంతగిరి క్షేత్రమునకు విచ్చేసి అందలి ఒకనొక గుహలో నిద్రించసాగాను. ద్వాపర యుగము శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవుల గర్భమున శ్రీకృష్ణునిగా జన్మించి తన సహోదరులకు బలరామదేవునితో సహా పెరిగి పెద్దవాడై తనను శత్రువుగా భావిస్తూ వచ్చిన కంసుని వధించి తన పట్టణమగు ద్వారకా నగరమును ప్రజానురంజకముగా పాలించుచుండెను. అప్పుడే కాలయవనుడును రాక్షసుడు దండెత్తి వచ్చి ద్వారకా నగరమును ముట్టడించి యాదవ సైన్యమును నాశనము చేసెను. ద్వారకకు రాజధాని అయిన మధురానగరమును స్వాధీనం చేసుకొనెను. అప్పుడు వాని విజృంభణను చూసి శ్రీకృష్ణ బలరాములు వానికి భయపడినట్లు నటించి ముచికందుడు నిద్రించుచున్న అనంతగిరి యందు గుహలలో కొండ గుహలలోనికి తమ వెంటబడి వచ్చుచున్న కాలయవనుడు చూచుచున్నట్లుగా తమ కృష్ణ వస్త్రములను ఆ ముచికందుడినిపై కప్పగా అతడే శ్రీకృష్ణుడు అనుకొని శ్రీకృష్ణునిగా భావించి కాలయవనుడు ముచికందుని నిద్రాభంగము కావించెను. వెంటనే దేవేంద్రుని వరప్రభావము వలన ముచికందుడు కాలయవనుని తన కోపదృష్టితో భస్మము గావించెను. అప్పుడు శ్రీకృష్ణ బలరామదేవులు ప్రత్యక్షము కాగా సంతోషించి వారి పాదాలు కడిగి జీవితమును ధన్యముగా చేసుకొనెను. ముచికందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది. ముచికుంద నది అని పేరు వడసను. కాలక్రమేణా అది మూసీ నదిగా ప్రఖ్యాతి చెందినది. కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఫలముగా సాలగ్రామ రూపములో అనంత పద్మనాభునిగా వెలిసి అశేష భక్తజనులకు వరదుడై కోరిన కోరికలను తీర్చుచున్నాడు. సంవత్సరమునకు 2 మారులు, ఒకటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి బ్రహ్మోత్సవాల రూపమున స్వామివారి ఉత్సవములు కన్నుల ఇంపుగా జరుగుతున్నవి. తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన ప్రదేశముల నుండి భక్తులు చేసి భవననాశిని అని పిలువబడే పుష్కరిణిలో స్నానమాడి స్వామివారిని గోవిందనామాలతో స్తోత్రము చేసి జయనాథాలతో ప్రతిధ్వనింపచేసి తలనీలాలు ముక్కుబడులు చెల్లించుకొని తీర్థప్రసాదాలతో భగవంతుడకు ఆ అనంత పద్మనాభుని అనుగ్రహమును పాత్రులై ఆయురారోగ్యములు సంతానములు కలుగు కోరికను పొంది ధన్యులగుచున్నారు.